నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలోనే మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మరోమారు అమిత్ షాతో పొత్తులపై చర్చ వెంటిలేటర్పై ఉన్న టీడీపీని కాపాడేందుకే చంద్రబాబు పొత్తు యత్నాలు చేస్తున్నాడని ఆరోపించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల బాబు అబద్ధాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం మరోమారు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన వైసీపీ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు అమలాపురం పార్లమెంటు స్థానం కేటాయింపు ఐదేళ్లు బీసీలకు ఏం చేశారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ పాలనలో 300 మంది బీసీల హత్యలు జరిగాయని ఆగ్రహం టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీని కూడా కలుపుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమిత్ షా జేపీ నడ్డాలను కలిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. అయితే నిన్న కూడా సమావేశం అవ్వాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ సమావేశం వాయిదా పడటంతో అమిత్ షా జేపీ నడ్డాలకు సమయం కుదరకపోవడంతో ఈరోజు సమావేశం అవ్వాలని నిర్ణయించారు. అమిత్ షా రేపు పాట్నా వెళ్లనుండగా ఆ పర్యటనకు ముందు కలిసేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు పవన్ ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ఏపీ అధికార పక్షం వైసీపీ విడతల వారీగా తన అభ్యర్థులను ప్రకటిస్తోంది. 3 పేర్లతో మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 2 ఎంపీ స్థానాలకు 1 ఎమ్మెల్యే స్థానానికి ఇన్ఛార్జీలను ప్రకటించారు. అమలాపురం పార్లమెంటు స్థానం వైసీపీ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ను ప్రకటించారు. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఈసారి ఎన్నికల్లో రాపాక లోక్సభకు పోటీ చేస్తున్నందున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేశారు. ఇక కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్ఛార్జిగా బివై రామయ్య పేరును జాబితాలో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో చంద్రబాబు చేసిన మహాదోపిడీ గురించి తీర్పు వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేవలం 4 రోజుల్లో అనేక నిర్ణయాలను దారుణంగా తీసుకున్నారని వాటిని రద్దు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి దోపిడీకి గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారని ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందని వైసీపీ నాయకుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు పొత్తు యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఎన్నికల్లోనైనా చంద్రబాబు పొత్తులు లేనిదే ఎన్నికలకు వెళ్లలేరని పేర్కొన్నారు. దింపుడు కళ్లెం ఆశలతో బాబు పవన్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. పవన్ బలమేంట్లో మొన్న సీట్ల కేటాయింపుతో తెలిసిందని రేపు బీజేపీకి సీట్లు ఇస్తే వాళ్ల బలమేంటో తేలుతుందని అన్నారు. బాబు అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాబోయే ఎన్నికల నాటికి ఎంతమంది కలిసి వచ్చినా అంతిమంగా గెలుపు వైసీపీదేనని ధీమాను వ్యక్తం చేశారు. భారీ కుంభకోణానికి 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు ప్లాన్ వేశారని, అమరావతిలోనూ రాజధాని పేరుతో తన భూముల విలువ పెంచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సుమారు 1,00,000 కోట్లు దోచుకోవడానికి కుట్ర పన్నారని తెలియజేశారు. 2003 ఎండ్లో 4లో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం, 2006-7లో సరిదిద్దబడిన కుంభకోణం, 2024లో ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యాయంటే, ఈ 4 రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్ బహదూర్ ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100% ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడుపడేసి మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీయింబర్స్మెంటు. రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు. ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక 5,000 గజాల స్థలం ఎక్కడ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వెళ్లే దారిలో 5,000 గజాల స్థలం కూడా. ఇది మొత్తం ఎంఓయూలో అంశం. ఇది జరిగింది 2003 నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దవుతుంది.
ఆయనే సిఫార్సు చేస్తాడు. అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు. 5 ఏళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ పాలనలో 300 మంది బీసీల హత్య, 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు తప్ప వారి సంక్షేమానికి చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు. సొంత చెల్లెళ్లకే అన్యాయం చేసిన వ్యక్తి మనకు న్యాయం చేస్తాడా అని మహిళలంతా ఆలోచించాలని లోకేష్ కోరారు. అక్రమ కేసులపై వెనక్కు తగ్గేది లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేస్తుందని మండిపడ్డారు. పనులు పూర్తి కాకుండా ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శంకారావం సభలో పాల్గొన్న లోకేష్ 5 ఏళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాలని నిలదీశారు. బాబాయిని చంపిందెవరు అని ఏ ఒక్కరిని అడిగినా సమాధానం వస్తుందని లోకేష్ అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తన తండ్రి హత్యకు జగన్ ఆయన అనుచరులే కారణమని చెప్పలేదా అని గుర్తు చేశారు. మీరు విడిచిన బాణం కాంగ్రెస్లో చేరాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో వాడుకుని చివరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే ఆందోళనతో తల్లి చెల్లిని రోడ్డుపైకి గెంటేశారని ధ్వజమెత్తారు. సొంత చెల్లెళ్లకే అన్యాయం చేసిన వ్యక్తి మనకు న్యాయం చేస్తాడా అని ఆంధ్రలో మహిళలంతా ఆలోచించాలని లోకేష్ కోరారు. సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలియజేశారు. ₹2 కిలో బియ్యం మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించారని తెలియజేశారు. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతి నిలయం ఉన్న పుణ్యభూమి అనంతపురం జిల్లా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని సేవా భావం ప్రపంచానికి నేర్పించిన బాబా సత్యసాయి గారు పుట్టిన ప్రాంతం ఈ అనంతపురం ప్రాంతం. మన జిల్లా ధర్మవరం చీరలు ప్రపంచం అంతా ఫేమస్. అంతేకాదు అనంతపూర్ జిల్లా ప్రజలు నమ్మకాన్ని రొమ్ము చేయరు. ఎవరన్నా బాగా పని చేస్తే వాళ్ళని గుండెల్లో కాపాడుకుంటారు. ఎవరన్నా జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ నా 2 చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో పదే మహిళలకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటిది, బాబాయిని చంపింది ఎవరు? ఈరోజు మీ చెల్లమ్మ సునీత గారు ఏకంగా మాకు న్యాయం జరగట్లేదు, ఈరోజు మా తండ్రి చనిపోయారంటే దానికి కారణం జగన్, ఆయన అనుచరులు అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. జగన్కి రెండో ప్రశ్న, ఈరోజు ఎందుకు మీరు విడిసిన బాణం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు? ఆనాడు ఎన్నికలకి తల్లిని చెల్లిని వాడుకున్నావే, ఈరోజు అదే తల్లిని చెల్లిని మెడబట్టి రోడ్డుపై గెంటేసింది నువ్వా కాదా అని నేను జగన్ని ప్రశ్నిస్తున్నా. లబ్బిపేట నందమూరి రోడ్డులోని వేగా జ్యువెలర్స్ నందు ఈరోజు ప్రథమ వార్షికోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేగా జ్యువెలర్స్ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని తమ ప్రియమైన ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామని సంస్థ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్ చెప్పారు. ప్రత్యేక ఆఫర్లు మార్చి 18వ తేదీ వరకు తమ షోరూం నందు అందిస్తున్నట్లు, ఖాతాదారులకు ఒక లక్కీ డ్రాను నిర్వహిస్తున్నామని, ఈ లక్కీ డ్రా మార్చి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు తీయబడుతుందని వారు వివరించారు. నగరంలోని వేగా జ్యువెలరీ ప్రథమ వార్షికోత్సవ సంబరాల వేడుకలలో సినీ నటి ఈషా రెబ్బా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలోని వేగా జ్యువెలరీని సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వేగా జ్యువెలర్ షోరూం ఆధునిక ఫ్యాషన్ ప్రపంచానికి సరితూగే సరికొత్త ఆభరణాలు, అలాగే ఆచార సాంప్రదాయాలకు అద్దం పట్టే పలు రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచుతుంది అని అన్నారు. చివరగా మహిళలు సాధికారతతో ముందుకు సాగాలని మహిళా దినోత్సవంను పురస్కరించుకుని వేగా జ్యువెలర్స్ తరపున మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అధినేతలు వనమా నవీన్ మరియు వనమా సుధాకర్ మాట్లాడుతూ వార్షికోత్సవ సంబరాల సందర్భంగా తమను ఆదరించి విశ్వసించి తమ విజయాల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి తమ వేగా జ్యువెలరీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. వేగా జ్యువెలర్స్ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని తమ ప్రియమైన ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామని చెప్పారు. తమ వేగా జ్యువెలర్స్ ప్రారంభించిన నాటి నుంచి ఎంతో విశ్వాసంతో ప్రోత్సహిస్తున్న ఖాతాదారులకు ఇలాంటి శుభతరుణంలో ప్రత్యేక రాయితీలు కల్పించడం తమ బాధ్యత అని తెలియజేశారు. బంగారు డైమండ్ ఆభరణాల తయారీ,
తరుగు ఛార్జీలపైన 50% వరకు తగ్గింపు, డైమండ్ జ్యువెలరీ క్యారెట్ 54,000 రూపాయలు మాత్రమేనని, అలాగే పోల్కి జ్యువెలరీ పైన ఎలాంటి తయారీ తరుగు ఛార్జీలు ఉండవని చెప్పారు. ఈ ప్రత్యేక ఆఫర్లు మార్చి 18వ తేదీ వరకు తమ షోరూం నందు అందిస్తున్నట్లు వారు తెలియజేశారు. అలాగే ఈ ఆఫర్ కాలంలో మా షోరూంలకు విచ్చేసిన ఖాతాదారులకు ఒక లక్కీ డ్రాను నిర్వహిస్తున్నామని, ఈ లక్కీ డ్రా మార్చి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు తీయబడుతుందని వారు వివరించారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక ఆఫర్లను ప్రజలు బాగా ఆదరించారని, ఆ ప్రోత్సాహంతోనే ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. తమను ఎంతగానో విశ్వసించి మరియు ఆదరిస్తున్న తమ ఖాతాదారులకు ఈ విధమైన రాయితీలు కల్పించి సంతోషపరచడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా వారు వివరించారు. ఈ వార్షికోత్సవ సంబరాలకు పలువురు ఖాతాదారులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెయిట్ చేసినందుకు. సో సారీ అండ్ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ అండ్ కంగ్రాచులేషన్స్ టు వేగా జ్యువెలర్స్ అండి ఫర్ ఫినిషింగ్ ద ఫస్ట్ మైల్ స్టోన్. బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ ఇయర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఉమెన్స్ డే స్పెషల్గా వీళ్ళు దే యాక్చువల్లీ లాంచ్డ్ special, what do you call that, fusion diamond necklace, right? Yeah. So నేను ఇప్పుడే చూసాను, మనకి జనరలీ కొన్ని కలర్స్ మిక్స్ ఆఫ్ కలర్స్ జ్యువెలరీ ఉంటే బాగుంటుందని నాకు పర్సనల్గా చాలాసార్లు అనిపించింది. సో వెన్ ఐ యాక్చువల్లీ ఐవ్ సీన్ దేర్ ఐ వాస్ రియలీ సర్ప్రైజ్, ఎందుకంటే ఇట్స్ సో ఎలిగెంట్, ఇట్స్ సో క్లాసీ. సో అది మీరు యాక్చువల్లీ వెస్టర్న్ లైక్ ఒక ఫ్యాన్సీ శారీస్ మీద కూడా యూ కెన్ వేర్ ఇట్. సో ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. ఐ లవ్ ద కలెక్షన్ అండ్ ఐ రియలీ లైక్ ద ఆఫర్. వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారు ఉమెన్స్ డే స్పెషల్గా అండ్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా, దట్ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే లక్కీ డ్రాలో యూ గెట్ అ డైమండ్ నెక్లెస్ విచ్ ఈస్ వెరీ వెరీ, అంటే అది వినగానే నాకైతే ఫస్ట్ ఐ వాంటెడ్ టు గో అండ్ షాప్ హియర్ బికాజ్ యూ విల్ గెట్ అ డైమండ్ నెక్లెస్ ఆబ్వియస్లీ లక్కీ డ్రాలో. అండ్ ఆబ్వియస్లీ ఉమెన్స్ యునో వాట్ డూ యూ కాల్ దట్, best friend is diamonds is what I heard, and I personally love diamonds, so I think it's a very very good offer and I'm very very happy to be here andi, especially Women's Day kabatti and me first anniversary celebration lo nannu kuda associate chesinanduku I'm very happy and all the very best and congrats. Last year Balakrishna garto open chesam and ఈసారి celebrate చేస్తుంది ఈషా గారితో and we have huge offers running at the diamond stores. అందరూ visit చేసి purchase the necklace and give us the feedback. I hope me andarki nachtundi and also the staff who have been our back chala help chesaru. Staff andarki kuda thank you and as customers kuda please randi, give us the huge response and feedback. Me andarki kuda memo manchi jewelry ni sale cheyalanuntunnamu, so thank you and always give us a support. డైమండ్ అండ్ గోల్డ్ మీద 50% మేకింగ్ 50% వేస్టేజీ ఆఫర్ రన్ అవుతుంది. అలాగే డైమండ్ క్యారెట్ 54,000 రూపీస్ మీద ఇవ్వడం జరుగుతుందండి. ఈ 19th ఈవినింగ్న 6 o'clockకి మనకి లక్కీ డ్రా ఉందండి. ఆ లక్కీ డ్రాలో 3 డైమండ్ నెక్లెస్లు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. 3 డైమండ్ నెక్లెసెస్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. యువత కోసం కలలకు రెక్కలు పథకాన్ని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ప్రకటించారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలో కలలకు రెక్కలు ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంటర్ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థినుల కోసం ఈ పథకం తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే వారికి ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇస్తామన్నారు. నిజం గెలవాలిలో భాగంగా కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. రాబోయే రోజుల్లో మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీడీపీ తరపున బాధ్యత తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలిలో భాగంగా కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. మీ ఓటు మీ భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఆమె పత్తికొండ గోపాల్ ప్లాజాలో ఏర్పాటు చేసిన మొదటి ఓటరు అవగాహన సదస్సులో యువతీ యువకులకు అవగాహన కల్పించారు. మీ భవిత మీ చేతుల్లోనే ఉందని, దాన్ని ఓటు హక్కు ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలలకు రెక్కలు అనే పథకాన్ని నారా భువనేశ్వరి ప్రకటించారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలో కలలకు రెక్కలు ప్రారంభమవుతుందన్న భువనేశ్వరి ఇంటర్ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థినుల కోసం ఈ పథకం అని చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే వారికి ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇస్తామని, బ్యాంకు నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. All this happened due to the failing of moral values. Andhra voted for a non-transparent leader
who is far from the development and welfare of the state. He curtailed the freedoms of human rights, freedom to speech, expression, freedom to religion, freedom from want, and freedom from fear. And of course, according to the Indian Constitution, we have lot more freedom, which all has been curtailed by the present government. He used the rank as a privilege to accumulate wealth. He made everybody the bottom licker, all being his yes men. The rich got richer, the poor are lagging far behind. We must, that is, you must, put an end to this regime of the agents of decline. అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక చంద్రబాబుకే సాధ్యమని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. జగన్ రెడ్డి రాక్షస పాలన పోవాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమికి మద్దతు పలికి అధికారంలోకి తీసుకురావాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, మహిళా నాయకురాలు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళలకు చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు కలలకు సాకారం అనే పథకం రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అమలు చేస్తానని ప్రకటించారని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఇది శుభవార్త అన్నారు. జగన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఒక మహిళపై అత్యాచారం చేసి హత్య చేస్తే 4 సంవత్సరాలు అవుతున్నా నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవన్నారు. వైసీపీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా రాష్ట్రంలోని మహిళలపై విరుచుకుపడుతున్నారని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా పెడుతున్న పోస్టులు చూసి మహిళలు సిగ్గుపడుతున్నారన్నారు. జగన్ రెడ్డికి మహిళలపై గౌరవం లేదన్నారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురయ్యారని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయని, మహిళా హోంమంత్రి ఎక్కడ ఉందో ఆచూకీ లేదన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరగడానికి పదవి వేయించుకుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తానని చంద్రబాబు ప్రకటించడం రాష్ట్రంలోని మహిళా లోకం స్వాగతించింది అన్నారు. ఇంకా రాజకీయంగా తెరచాటునే ఉన్నారు, మరి వాళ్ళని రాజకీయంగా కూడా తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మదిలో వచ్చిన ఆలోచన మనకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని. అప్పటి వరకు ప్రతి స్త్రీ కూడా తండ్రి మీదనో, తర్వాత పెళ్ళైన తర్వాత భర్త మీదనో, బిడ్డల మీదనో ఆధారపడేది. మరి ఆర్థికంగా ఆవిడ బలంగా ఉంటేనే, స్ట్రాంగ్ గా ఉంటేనే ఆవిడ ఏదైనా సాధించగలదు అని చెప్పి తనకున్న ప్రతి దానిలో కూడా సగభాగం, ఆస్తిలో సగభాగం ఆడపిల్లకి ఇవ్వాలని నిర్ణయించిందే తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. మరి అంతేకాకుండా రాజకీయంగా 33% రిజర్వేషన్లు ఇచ్చింది కూడా మరి మన తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో మన జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా ఈ రోజున నేను జెడ్పీ చైర్మన్ అయ్యాను అంటే కారణం ఈ రోజున తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్ ఏదైతే 33% రిజర్వేషన్ ఇచ్చిందో అదే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారి విమర్శించారు. పెరిగిన ధరలతో మహిళలు ఆర్థికంగా నష్టపోయారని, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, గుంతల రోడ్లతో గర్భిణీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో కొరవడిన మహిళా రక్షణను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మాత్రమే పునరుద్ధరించగలరని టీడీపీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. చంద్రబాబు స్వతహాగా మహిళా పక్షపాతి అని, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహిళల రక్షణ, ఆర్థిక స్వావలంబనకు ఆయన తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనమని నన్నపనేని రాజకుమారి తెలియజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా శక్తిమంతులు చేసిన ఘనత చంద్రబాబుది అని కొనియాడారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, స్త్రీలపై, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని శిక్షించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయించాలని వెల్లడించారు. సర్వీస్ కమిషన్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వారు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్ ఉద్యోగాలలో రాణించి ప్రజాసేవలో ఎదిగేలా చేశారని వివరించారు. పదవిలో ఉన్నా లేకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క మహిళకి అందే విధంగా మనం చేర్చాలి. తప్పనిసరిగా ఇది చంద్రబాబు నాయుడు గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఈరోజు నేను ప్రెస్లో మాట్లాడింది ఎంతవరకు చూస్తారో తెలియదు. యూట్యూబ్లో రావచ్చు, లేకపోతే ప్రెస్లో మీరు వినొచ్చు, లేకపోతే పత్రికలో కొంత రావచ్చు. అయినప్పటికీ కూడా ఇది పార్టీ పరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి జిల్లా ఆఫీసు నుండి ఈ పేపర్ల పంపిణీ జరుగుతుంది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరణలో పెడతారు. దీని గురించి ప్రజలకు అవగాహన, మహిళలకు అవగాహన కల్పించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా మరిన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటారు దీన్ని. కొన్ని దశాబ్దాల క్రితం ఇది ఏర్పడింది. ప్రతి చోట కూడా, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో కూడా, అన్ని చోట్ల కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే పరిస్థితి ఉంది. మనకు కూడా ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వారు ఢిల్లీ ప్రయాణం ఉండటం వల్ల రాలేకపోయారు, కానీ కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయారు. కానీ తర్వాత వారు వచ్చాక కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా చేపడతాం. అనేక సార్లు, ఎన్నోసార్లు, వందల సార్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నా కూడా మహిళా దినోత్సవాన్ని తప్పనిసరిగా పార్టీ ఆఫీసులో కానీ, ఇంటి దగ్గర కానీ, లేకపోతే కనుక అధికారికంగా కానీ, అనేక సందర్భాల్లో, అనేక ఫంక్షన్ హాల్స్లో కానీ చాలా గొప్పగా, చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి, నిష్ణాతులైన మహిళలకు సన్మానాలు చేయడం కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా జరిగింది. అనేక మంది కూడా ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర ఆలయంతో పాటు దిగువన ఉన్న శివాలయాల్లో ఆది దంపతుల దివ్యలీలా కళ్యాణం నేత్రపర్వంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించారు. అర్ధరాత్రి వరకు శివయ్యకు సంప్రదాయబద్ధంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి, పాత శివాలయంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి, గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి, విజయేశ్వర స్వామి దేవస్థానంలో గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి, బుద్ధువారి ఆలయంలో గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవమూర్తుల కళ్యాణాన్ని ఉభయదాతల సమక్షంలో శాస్త్రోక్తంగా ఋత్వికులు నిర్వహించారు. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు, స్థానాచార్య శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య, యజ్ఞ నారాయణ శర్మ, మురళీధర శాస్త్రి పాల్గొన్నారు. నక్షత్రే యమయేతి రాజా చిత్రకో హవిషామ భగవతే రుద్రాయ ఓం ఓం దక్షిణ దిగ్భాగే యమాయ నమః ఓం భూర్భువస్సువః ఓం భం అసన్వంతమయజమానమిచ్చస్తేరస్సేత్యాందస్కరస్యాన్వేషే అన్యమస్మదిత్సదాత ఇత్యానమో దేవి నిరుత తుభ్యమస్తు ఓం నమో భగవతే రుద్రాయ ఓం నిరుత దిగ్భాగే. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిపై టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు నుంచి ఎంపీ అవినాష్ రెడ్డిని తప్పించడానికి ధర్మారెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసిన విషయం నిజం కాదా అని బుచ్చి రాంప్రసాద్ ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డితో కలిసి తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా ధర్మారెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. ధర్మారెడ్డి గారికి ఒక విషయం నేను తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1000 గోవులలో దూడ తన తల్లి దగ్గరికి నేరుగా వెళ్ళుద్ది. అంటే దూడకి
తన తల్లి ఏ విధంగా తెలుసో అదేవిధంగా ధర్మం ధర్మంలో చేరుతుంది, పాపం పాపంలో చేరుతుంది. ధర్మారెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు చేసే పాపాలు వలనే మీరు ఈ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. ఎవ్వడికి జరగరానిది కూడా మీకు జరిగింది. ఒక్కసారి ఎందుకు జరిగిందని ఒకసారి ఆలోచించుకోండి. ఈ 5 ఏళ్లలో మీరు చేసిన పనుల గురించి ఒకసారి ఆలోచించుకోండి. దేవుడి దగ్గర ఉంటూ పవిత్రమైన స్థానంలో ఉంటూ మీరు చేయాల్సిన పనులేంటి, మీరు చేస్తున్న పనులేంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. సునీతారెడ్డి గారిని మీరు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శిని మీరు కల్పించారా లేదా? జగన్ కేసులో అవినాష్ రెడ్డిని బయటకు తీసుకురావడం కోసం మీరు ఈ ప్రయత్నం చేశారా లేదా? అది సునీతారెడ్డి గారు సిబిఐ వాంగ్మూలంలోనే ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పండి. అదేవిధంగా మిమ్మల్ని ఇంకో విషయం కూడా అడుగుతున్నా. హైకోర్టులో న్యాయమూర్తులు పెళ్లికి వెళ్ళి వాళ్ళకి 2 కోట్ల రూపాయలు వాచి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? చూపితే ఆ జడ్జి గారు కోప్పడి మీకు వెనక్కి పంపించిన మాట వాస్తవమా కాదా? ఆయన సుప్రీంకోర్టుకి రాసింది వాస్తవమా కాదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని పటమటలోని ఆశా కన్వెన్షన్ హాల్ నందు A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేటి కాలంలో మహిళలు ప్రతి రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారని ట్రస్ట్ వ్యవస్థాపకులు అమీన్ భాయ్ కొనియాడారు. సమాజంలో స్త్రీ శక్తి అందించే సేవలు ఎనలేనివని ప్రశంసించారు. ఒక్క మహిళా దినోత్సవం రోజున కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. విజయవాడ నగరంలోని పటమట ఆశా కన్వెన్షన్ హాల్ నందు A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు అమీన్ భాయ్ మాట్లాడుతూ A1 ఫౌండేషన్ ద్వారా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నేటి కాలంలో మహిళలు ప్రతి రంగంలో ముందున్నారని కొనియాడారు. సమాజంలో స్త్రీ శక్తి అందించే సేవలు ఎనలేనివని ప్రశంసించారు. ఒక మహిళా దినోత్సవం రోజున కాకుండా ప్రతిరోజు మహిళను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం ప్రముఖ సోషల్ అక్రేట్స్ లోరా మెడిసన్ మాట్లాడుతూ A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కొనియాడారు. ప్రతిష్టాత్మక లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకున్న అమీన్ భాయ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సేవా కార్యక్రమాలకు లభించిన అరుదైన గౌరవం ఇది అని చెప్పారు. A1 ఫౌండేషన్ చైర్మన్ మరియు ఫౌండర్ అమీన్ భాయ్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తించిన లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు ఆయనకు ఈ అవార్డు అందించారని పేర్కొన్నారు. అభాగ్యులకు, అనాథలకు అండగా ఉంటూ నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం బస్తాలను, గోధుమలు, పాలు పంపిణీ చేశారని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో తన వద్దకు వచ్చిన వారికి ఆర్థికంగా ఆదుకున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది నిరుపేద కుటుంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేస్తారని చెప్పారు. గుళ్ళు, మసీదులు, చర్చ్లు నిర్మాణానికి విరాళాలు, మానవ హక్కుల సంఘం సభ్యుడిగా ఎంతమంది బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తూ ఉన్నారని ప్రశంసించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్క రంగాలలో ఉన్న మహిళలని గుర్తించి వాళ్ళ సేవా కార్యక్రమాలు కొంతమంది ఇప్పుడు సెలబ్రిటీ అయినంత వరకు వాళ్ళకి తెలుస్తుంది. కొంతమందికి సెలబ్రిటీస్ని మాత్రమే గుర్తిస్తారు, మీడియా వాళ్ళు కానివ్వండి, మిగిలిన నార్మల్ పీపుల్స్ కానివ్వండి. కానీ కొన్ని NGOs కానివ్వండి, ఇంకొన్ని పబ్లిసిటీ చేసుకోలేని మహిళలు ఉంటారు. వాళ్ళకి ఎటువంటి పేపర్ గుర్తింపు ఉండదు, టీవీ గుర్తింపు ఉండదు, పక్కింటి వాళ్ళ గుర్తింపు కూడా సరిగ్గా ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళ మనసులో ఉంటుంది, మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, మాకంటూ ఎవరన్నా గుర్తించి ఏదైనా ఒక చిన్న సత్కారం, చిరు సత్కారం, ఒక సన్మానం, ఒక అవార్డు ఇలా ఇస్తే బాగుంటుందని ఎంతోమంది మహిళల దగ్గర ఈ లోపల మనసులో ఉన్న వేదన ఇది. వాటిని మా A1 చారిటబుల్ ట్రస్ట్ NGO అనే సంస్థ గుర్తించి సమాజంలో వాళ్ళు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలని, గుర్తింపు లేని వాళ్ళని సమాజం గుర్తించట్లా, కానీ మేము గుర్తించి వాళ్ళని ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చి, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఈరోజు ఇక్కడ వచ్చి అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి, అవార్డు గ్రహీతలందరికీ, అలాగే విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. ఈరోజు మన డే. సో మనం ఎంత హ్యాపీగా ఉండాలంటే
ఈరోజు ఇంతమంది మహిళల్ని గుర్తించి A1 చారిటబుల్ ట్రస్ట్ NGO ఫౌండర్ అమీన్ గారికి ఫస్ట్ నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఎంతోమంది మహిళల్ని వాళ్ళు చేసిన సర్వీసెస్ని గుర్తించి వాళ్ళకి ఇట్లాంటి ఒక మహిళకి చాలా ఇంపార్టెంట్ అయిన డేని వాళ్ళకి అవార్డు ఇచ్చి వాళ్ళకి చిరు సత్కారం చేసి సో వాళ్ళ సర్వీస్ని గుర్తించిన ఒక డే మా డే రోజు మమ్మల్ని సత్కరించారు సో అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే హ్యాపీనెస్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఇదంతా గుర్తించిన ఫస్ట్ అమీన్ గారికి నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. మహిళలు మీరందరూ ముందుకు రావాలమ్మా. ముఖ్యంగా చెప్తున్న హౌస్ వైఫ్స్ ప్లీజ్ మీరు ఇంకా ఇళ్లలో కూర్చోవద్దు, మీరు రావాలి, ఇంకా మనం ఏంటో చూపించాలి. ఎందుకంటే మహిళలు ఏ రంగంలో కూడా తగ్గటం లేదు, ఏ రంగంలో కూడా తగ్గకుండా ఉన్నారు. మనకు ఉన్నంత ఓర్పు సహనం ఎవరికీ లేదు. సో మహిళలు ప్లీజ్ అందరూ మీరు అన్ని విషయాల్లో ముందుకెళ్ళాలని అందరినీ హార్ట్ఫుల్గా కోరుకుంటూ నేను మీ నందిని, మిస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఇండియా 2024, ఐఎమ్ యాక్ట్రెస్ అండ్ మోడల్ అండ్ మిస్ ఇండియా 2023. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో హనుమంతరాయ గ్రంథాలయం నందు నిర్వహించిన సంగీత విభావరి శ్రవణానందం కలిగించిందని స్వరలయ సంస్థ ప్రధాన కార్యదర్శి SR ప్రభాకర్ అన్నారు. స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, స్వరలయ సంస్థ ద్వారా ఎంతో మందిలోని ప్రతిభను వెలికితీసి చిరు సత్కారాలతో వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నామని చెప్పారు. స్వరాలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయం నందు నిర్వహించిన సినీ సంగీత విభావరి మధురంగా సాగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు కళారత్న మోదుమూడి సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యువగాయని ఋగ్వేదం పద్మశ్రీ 79 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో 116 మంది గాయని మణులు పాడిన 116 సినీ గీతాలను 4 గంటల సేపు ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలోని ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. పద్మశ్రీ బహుముఖ ప్రతిభాశాలి అని అభినందించారు. అనంతరం స్వరాలయ ప్రధాన కార్యదర్శి SR ప్రభాకర్ మాట్లాడుతూ పద్మశ్రీ ఆలపించిన పాటల విశేషాలను వివరించారు. వరల్డ్ రికార్డ్ సాధన కోసం 4 సంవత్సరాల పాటు ఆమె కృషి చేస్తుందన్నారు. అలాగే తమ సంస్థను ప్రారంభించి 9 నెలలుగా ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఎంతో మందిలోని ప్రతిభను వెలికితీసి చిరు సత్కారాలతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ సంస్థ ద్వారా రానున్న కాలంలో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ గత సంవత్సర కాలంగా అత్యంత నాణ్యమైన ప్రోగ్రాం పాటల పోటీల్ని అలాగే సినిమా గీతాలని ప్రతి నెల చాలా మంచి క్వాలిటీ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో విజయవాడలో ఒక రకమైన ఇమేజ్ని సంపాదించుకున్న సంస్థ. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తుల పట్ల మాకున్న గౌరవాన్ని ప్రదర్శించడానికి మంచి గాయనిగా పేరొందిన ఋగ్వేదం పద్మశ్రీ చేత 116 తెలుగు సినీ నేపథ్య గాయని మండల గీతాలని తీసుకుని 116 మందివి వాళ్ళు పాడిన పాటలు ఇవాళ డిస్ప్లే ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఇది ఒక వరల్డ్ రికార్డ్కి అమ్మాయి ఇవాళ కంపీట్ చేస్తుంది. 2 వరల్డ్ రికార్డ్స్ని అమ్మాయి ఇవాళ ప్రపోజ్ చేస్తుంది. సో ఈ కార్యక్రమం సుమారుగా 4 గంటలు సాగుతుంది. సో ఇలాంటి అవకాశం ఆ అమ్మాయికి మేము మా సంస్థ ద్వారా కలగజేయటం అనేది నిజంగా మా అదృష్టం అది. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మంచి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా చేస్తామని హామీ ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఢిల్లీలోనే మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేడు మరోమారు అమిత్ షాతో పొత్తులపై చర్చ. వెంటిలేటర్పై ఉన్న టీడీపీని కాపాడేందుకే చంద్రబాబు పొత్తు యత్నాలు చేస్తున్నాడని ఆరోపించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. బాబు అబద్ధాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం. మరోమారు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన వైసీపీ. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు అమలాపురం పార్లమెంటు స్థానం కేటాయింపు.
5 ఏళ్లు బీసీలకు ఏం చేశారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ పాలనలో 300 మంది బీసీల హత్యలు జరిగాయని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.